వరకు మమ్మల్ని బతకనిస్తే మేము ఇంకా బయట పెడతాం. ఈ వీడియో చూసిన తర్వాత మాకు జర్నలిస్టులే సపోర్ట్ చేస్తారా, బ్రాహ్మణ సంఘాలే సపోర్ట్ చేస్తాయా, చదువుకున్న వాళ్ళు సపోర్ట్ చేస్తారా, పోలీసులు సపోర్ట్ చేస్తారా, లాయర్లు సపోర్ట్ చేస్తారా? మీరు దీన్ని సుమోటోగా తీసుకుని ఒక ఆడపిల్ల అనుకోండి, ఒక ఫ్యామిలీని అనుకోండి. హాయ్ గైస్, నేను మీ #MD. ఈ వీడియో మీ వరకు రీచ్ అయ్యేలోపు కొన్ని అవర్స్ మాత్రమే అయి ఉంటుంది ఈ సంఘటన జరిగి కూడా. సో దాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను, మీ కళ్ళకు కట్టినట్టు చెప్తాను. సో ఈ పర్సన్ గురించి మనం ఇంట్రడక్షన్ తీసుకోవాలంటే, ఇండస్ట్రీలో మనం చూసుకుంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లు వినుంటాం, స్టార్ ప్రొడ్యూసర్లు వినుంటాం, స్టార్ హీరోలు హీరోయిన్లు వినుంటాం. కానీ స్టార్ పురోహితులు మాత్రం ఒక్కడే. ఆ స్టార్ పురోహితులు ఎవడో మీ అందరు కూడా తెలిసే ఉంటుంది. నేను ఈ మాట అనగానే మీకు తక్కన స్ట్రైక్ అయ్యే ఉంటుంది మీ బ్రెయిన్లో. ఆ వ్యక్తి పేరే వేణుస్వామి. వేణుస్వామి మీ అందరూ కూడా తెలుసండి, ఒక మంచి పురోహితుడిగా. మంచి పురోహితుడిగా అంటే ఎలా అంటే జాతకాలు చెప్పడంలో వాటిలో వీటిలో గత కొన్ని ఏళ్ల నుంచి ఈయన పురోహితుడు అయినప్పటి నుంచి కూడా ఇండస్ట్రీలో చాలా ఏ చిన్న కార్యక్రమైనా, లేకపోతే ఏ చిన్న సంఘటన అయినా, లేకపోతే ఏదైనా ఒక అకేషనల్ రిలేటెడ్ ఏమైనా జరుగుతుంటే కనుక, పూజలకు సంబంధించి ఏదైనా జరుగుతుందంటే ఫస్ట్ వినిపించే పేరు వేణుస్వామి. తప్పకుండా అక్కడ ఉంటారు. సినిమా స్టార్టింగ్లో అయినా, సినిమా కొబ్బరికాయలు కొట్టడమైనా, లేకపోతే సినిమా సెలబ్రిటీస్లలో ఏమైనా ఫంక్షన్లు అయినా అన్నిటి కూడా ఈయనే ఫస్ట్ అగ్రతాంబరం ఈయనకైతే ఇస్తారు, ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళందరూ కూడా. సో ఆయన గత కొన్ని రోజులుగా ఏం చేస్తున్నారంటే నేమ్ ఫేమ్ గేమ్లో పడ్డాడు. ఆ నేమ్ ఫేమ్ గేమ్లో పడి ఏం చేస్తున్నారంటే ఈయన ఏ చిన్న వాటికి కూడా అంటే సలహాలు ఇవ్వచ్చు. సలహాలు ఎప్పుడు ఇవ్వాలి? ఎదుటివారు ఎప్పుడైనా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని సలహా అడిగినప్పుడు ఇవ్వాలి. అంతే తప్ప వాళ్ళు అడిగినా అడగకపోయినా మీరే ఉచిత సలహాలు ఇస్తే కనుక ఎవరు కూడా స్వీకరించరు. అలా ఉచిత సలహాలు ఇవ్వడం ద్వారా ఈయన పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్నారు. వాస్తవంగా అసలు ట్రోల్ ఎప్పుడు అవుతారండి? ఏదైనా ఒక పర్సన్ ఒక స్టాండ్ తీసుకొని ఒక పాయింట్ మీద మాట్లాడినప్పుడు అది వేరే వాళ్ళకి నచ్చకపోతే వాళ్ళు ట్రోల్ చేస్తారు. ఇక్కడ ఈయన కేసులో మనం చూసుకుంటే కనుక రెండు వైపులా తాను పట్టుకున్న చేపకి ఇది సామెత ఉంటుందండి, కత్తికి రెండు వైపు పదును ఉంటుందని చెప్పేది ఉంటుంది కదా. అలానే ఈయన తీసుకున్న ప్రతి పాయింట్ కూడా రెండు వైపు విమర్శలు వాయిస్ చేస్తూ ఉంటారు. దాన్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉండరు, దీన్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉండరు. రెండు వైపులా కూడా విమర్శించే వాళ్ళు ఎక్కువ. స్టార్టింగ్లో మనం చూసుకుంటే బయాస్డ్గా ఒకవైపు వెళ్ళేవాళ్ళు, ఒక వర్గం వాళ్ళు సపోర్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు చూస్తామంటే ఏం చేస్తున్నారండి, ఈ రెండు వైపుల వాళ్ళు కూడా తిట్టిపోతున్నారు. కానీ ఈయన పని ఏంటిదండి? పూజారి కాబట్టి ఈ పూజలు చేసుకోవడం మొత్తం చేసుకోవాలి. పురోహితుడు కాబట్టి ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఆ దేవుడికి సంబంధించిన కార్యాల్లో నిమగ్నమై ఉండాలి. కానీ ఈయన చేసే మొత్తం కూడా ఎలా తయారవుతుందంటే రోజు రోజుకి వాటి నుంచి డైవర్ట్ అయిపోయి ఈ నేమ్ ఫేమ్ గేమ్లో పాపులర్ అవ్వాలి, లేకపోతే ఫేమస్ అవ్వాలి, ఫేమ్ తెచ్చుకోవాలన్న ఇదిలో పడి, ఈ రందిలో పడి ఏం చేస్తున్నారంటే దానికి కలంకం తీసుకొస్తున్నారని చెప్పి కొంతమంది పురోహితులు కూడా ఈయనపై పెద్ద ఎత్తున ఆయన్ని నిషేధించాలని చెప్పి కూడా భావించారు. అసలు ఎందుకు ఇంత మొత్తంలో ఈయన్ని ట్రోల్ చేస్తున్నారంటే, ఏదైనా ఒక శుభకార్యం జరుగుతుందంటే ఫస్ట్గా పిలిచేది పూజారులనండి. ఎందుకంటే నిత్యం దేవుడి కార్యంలో నిమగ్నమై ఉంటారు కాబట్టి వాళ్ళని తీసుకొస్తే శుభాలు కలుగుతాయని చెప్పి తీసుకొస్తారు. మరి అటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి ఆర్థోడాక్స్ ఫ్యామిలీ నుంచి ఉన్నటువంటి వేణుస్వామి ఏం చేస్తున్నారు? శుభం పలకరా పెళ్లి కొడక అంటే అశుభం పలుకుతున్నాడు. రీసెంట్గా మనం చూసుకుంటే ఒక ఇన్సిడెంట్ చూసేసాము. ఏ ఇన్సిడెంట్ అనేది? ఎలక్షన్ సంబంధించి ప్రిడిక్షన్స్ చేయడము, లేకపోతే ఫలానా డైరెక్టర్కి ఈ సంవత్సరం హిట్లు పడవు, ఈ సంవత్సరం మొత్తం ఫ్లాప్లే, ఆ నాయకుడికి అలాగుంది, ఆ నాయకుడు ఇంకా డౌన్ ఫాలే, ఇంకా లెగోడు, ఇంకా సస్తాడు, భూస్థాపితం అని చెప్పి ఇలా చేస్తూ ఉన్నారు. ఇలా కాంట్రవర్సీలకి గురవుతున్నారు. ఈయన చేసే ప్రతిదీ కూడా ఒకప్పుడు ఈయన చెప్పే మొత్తం కూడా రైట్గా జరిగి, కానీ ఇప్పుడు ప్రిడిక్షన్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో, ప్రిడిక్షన్ స్కేల్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా జీరో అయిపోతుంది రోజు రోజుకి కూడా. అంటే ఫేమ్ గేమ్లో పడిపోయి ఏదో ఒకటి చెప్పాలి. ఫలానా వాళ్ళు ఒక 100 మంది దాన్ని పాజిటివ్ అంటుంటే ఈయన దాంట్లో నుంచి నెగిటివ్ తీస్తున్నాడు. దాంట్లో నుంచి నెగిటివ్ తీసేసి ఆ 100 మంది అటెన్షన్ ఈయన గ్రాప్ చేసుకుంటున్నాడు. ఇలా చేస్తున్నాడు ఈయన మొత్తం కూడా. అందులో భాగంగానే రీసెంట్గా మనం చూసుకుంటే ఏం చూశాడు? నాగ చైతన్య, శోభిత ధూళిపాల వీళ్ళిద్దరు కూడా శుభమా అని చెప్పి నిశ్చితార్థం చేసుకున్నారు. నిశ్చితార్థం చేసుకున్న గంటల వ్యవధిలోనే ఏం చేశారండి, అటు సోషల్ మీడియాలో అంటే సమంత ఫ్యాన్స్ వీళ్ళు అనుకోవడం ఒక ఇది. ఈయన వాళ్ళిద్దరికి సంబంధం లేకుండా ఈయన ముందు వచ్చేసి ఏం చెప్పాడంటే, నాగ చైతన్య శోభిత జాతకం చూశాను, ఆ జాతకం చూసిన తర్వాత ఇలా ఉంది, వాళ్ళు బాగలేదు, వీళ్ళు బాగలేరు, ఒక 3 సంవత్సరాల తర్వాత వీళ్ళు కూడా పెళ్లి పెటాకులు అయిపోయింది, తండ్రి యోగ్యం అస్సలు లేదు, నాగ చైతన్య అసలు తండ్రి కాలేడు జీవితంలో అని చెప్పి అన్నాడు. ఇలా సెన్సిబుల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రజల ముందు పెట్టకూడదు, పబ్లిక్ ముందు పెట్టకూడదు. అందులోనూ వేణుస్వామి అంటే కొద్దిగా ఒక హోదా ఉంది ఇండస్ట్రీలో. సో ఇప్పుడైతే ఆయన స్టాండర్డ్స్ని ఆయనే దిగదార్చుకుంటున్నాడు, కానీ ఆయనకంటూ ఒక సపరేట్ హోదా ఉంది ఒకప్పట్లో. దాన్ని ఈయనే చేతిలా పోగొట్టుకుంటున్నాడు. ఆయన ఏం చేశాడు? ఇలా తీసుకురావడం వల్ల
ఇలా చెప్పడం వల్ల, నెగిటివ్గా చెప్పడం వల్ల ఏం చేశారంటే ఆబ్వియస్లీ ఆయన యొక్క క్రెడిబిలిటీ అనేది రోజు రోజుకి డిగ్రేడ్ అయిపోతుంది. అలా డిగ్రేడ్ అయిపోయింది. ఆ చెప్పిన సంఘటన ద్వారా ఏం జరిగిందంటే ఈయనకు వచ్చిన లాభం కన్నా ఈయనకు వచ్చిన నష్టం ఎక్కువ అని చెప్పి చెప్పుకోవాలి. బిగ్ బాస్ తలుపు తెరిచి రారా నాయన అని చెప్పి లోపల పిలిస్తే ఈయన ఏం చేశారంటే ఎడం కాలుతో తన్నేశాడండి. అది పురి జగన్నాథ్ సినిమాని చూసారా, దేవుడు చేసిన మనుషుల్లో ఆలి కోరుకుంటామంటే పైనుంచి ఒక పెద్ద బాక్స్ కింద వేస్తారు. కానీ ఈయన ఏం చేస్తాడు, ఆ బాక్స్ని చూడకుండా ఆ బాక్స్ని తొక్కి ముందుకు వెళ్ళిపోతాడు. అంత శని ఉంది ఈయన దగ్గర, అంత దురదృష్టం ఉందని చెప్పి అనుకోవాలి. అంటే ఎందుకు అని అంటున్నానంటే బిగ్ బాస్ హోస్ట్ ఎవరండి, నాగార్జున కూడా బిగ్ బాస్ మేనేజ్మెంట్ కింద పనిచేస్తున్నారు. ఒక ప్రొఫెషన్ తీసుకొని యాంకర్ లాగా హోస్ట్ చేస్తున్నారు. మరి ఈయనకి వేణుస్వామి నాగార్జున వాళ్ళ మీద కామెంట్ చేస్తే బిగ్ బాస్ వారిని ఈయన తీసుకోకపోవడానికి కారణం ఏంటని చెప్పి అంటారా? కొన్ని ఇష్యూస్ ఉంటాయి. నాగార్జున కూడా అలా అనుకునే మనిషి కాదు. మామూలుగా అయితే మనం అనుకోవాలంటే ప్రొఫెషనల్గానే ఉంటారు ఆయన కూడా. ఈయన టూ మచ్ ఆ లిమిట్స్ని కూడా క్రాస్ చేసి ముందుకు వెళ్ళడంతో ఇటువంటి వ్యక్తిని మనం తీసుకెళ్తే కనుక రేపు ఆడియన్స్ కూడా తిట్టిపోస్తారు, కచరా బ్యాచ్ని మొత్తం తీసుకొచ్చారని చెప్పి బిగ్ బాస్ వాళ్ళు ముందుగానే గ్రహించి ఈయనైతే వెలునాయన నీ సేవలుగా చాలని చెప్పేసి పంపించేశారు. సో ఇప్పుడు ఎప్పుడైతే ఆ ఇన్సిడెంట్ అయితే జరిగిందో, ఆ జాతకాలు బయట పెట్టాడో అప్పటి నుంచి విపరీతంగా ట్రోల్ అవుతున్నారు. ప్రతి ఒక్కరు తిట్టని వాళ్ళంటూ లేరు. ఒకప్పుడు మొక్కని వాళ్ళంటూ లేకుండా పోయేవాళ్ళు, మొక్కని వాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు. ఇప్పుడు తిట్టని వాళ్ళైతే లేకుండా లేకపోయారు. అందరూ కూడా తిట్టేవాళ్ళే. తిట్టిన నోళ్ళు ఇంకా పెరుగుతూ పోతున్నాయి రోజు రోజుకి. అందుకనే ఇప్పుడు ఏమేం చేశారంటే జస్ట్ కొన్ని అవర్స్ బిఫోర్ నేను ఈ వీడియో చేసేటప్పటికి ఒక 1 అవర్ మాత్రమే అయింది. సో వాళ్ళ వైఫ్తో శ్రీవాణి గారితో వేణుస్వామి ఇద్దరు కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టేసి సో కాల్డ్ పర్సన్ ఒక వ్యక్తి TV5కి సంబంధించినటువంటి మూర్తి, తన యొక్క టీం ఎవరైతే ఉండారో నరేంద్ర, అమర్ అనుకుంటా, ఐ థింక్ సీనియర్ జర్నలిస్ట్ అమర్ కాదండి, జూనియర్ జర్నలిస్ట్ అమర్ అంట. ఇది నొక్కి మరి చెప్పారు. ఎవరు వీణ వాళ్ళ వైఫ్ పేరు ఏదో ఉందండి, వాణిశ్రీయో వీణశ్రీయో ఏదో పేరుంది. సో ఆమె అయితే చెప్పారు. సారీ, ఆ పేరైతే అంత తొందరగా నాకైతే గుర్తు రాలేదు, తప్పుంటే కనుక క్షమించండి. సో వాళ్ళ వైఫ్ ఏ విధంగా చెప్పారు కాబట్టి చెప్తున్నాను. ఒక వాయిస్ క్లిప్ అయితే పెట్టారు. ఒక జ్యోతిష్కుడికి 5 కోట్లు ఇవ్వమని మమ్మల్ని వారం రోజుల నుంచి మాకు మనశ్శాంతులు లేవు, నేను డల్ అయిపోతే ఇంట్లో వాళ్ళు డల్ అయిపోతారని ఎక్కడికి బలవంతంగా యాక్టివ్ గా ఉన్నాను. ఇద్దామంటే 5 కోట్లు అంటే మాట్లాడండి. నా బంగారం, నా కూతురు బంగారం కూడా అమ్మినా దాంట్లో 5% కూడా రాదండి. సో టూ మచ్ నెగిటివ్ అవుతున్నప్పుడు, ఏదైనా ఒక విషయం టూ మచ్ నెగిటివ్ అవుతున్నప్పుడు వాళ్ళని సింపథైజ్డ్ మేనర్లో కనుక మనం కన్వర్ట్ చేసి చూపిస్తే అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ నెగిటివిటీ మొత్తం కూడా ఇటు కన్వర్ట్ అయ్యి ఇటు షిఫ్ట్ అయ్యి వీళ్ళు మళ్ళీ పాజిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దీన్నే డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పి అంటారు. ఇప్పుడు దీన్నే సరిగ్గా తెరపైకి తీసుకొచ్చారు. వేణుస్వామి టూ మచ్గా ట్రోల్ అవుతున్నారు, చాలామంది తిట్టిపోస్తున్నారు. ఈయన్ని మళ్ళీ ఎలాగైనా అటు నుంచి డైవర్ట్ చేయాలని చెప్పి ఈ స్పెక్యులేషన్స్ని తీసుకొచ్చేశారు. దీంట్లో ఏం చేశారంటే ఫలానా TV5 వాళ్ళు ఈయన్ని ఫోన్ చేసేసి ఫలానా ఇన్సిడెంట్ పైన మాకు నువ్వు డబ్బులు ఇస్తావా సస్తావా, 5 కోట్ల రూపాయలు మేము డిమాండ్ చేస్తున్నాము, ఇది నువ్వు చెప్పకపోతే కనుక నీ బండారం బయట పెడతామని చెప్పి అన్నారు. సో బండారం బయట పెడతామని చెప్పి చెప్తున్నారు కానీ ఏ బండారమో కూడా చెప్పలేదు. కానీ వీడియో లాస్ట్ వరకు చూసిన తర్వాత నాకేం అర్థమైందంటే 13 నిమిషాల 10 సెకండ్ల తర్వాత నాకేం అర్థమైందంటే నాగార్జున వాళ్ళ ఇన్సిడెంట్ అని చెప్పి అర్థమైంది. అప్పటిదాకైతే నాకు అర్థం కాలేదు. ఈయన కూడా దొంగ బాబాలాగా ఏమైనా చేశారేమో అని చెప్పి అనుకున్నాను నేను. లైక్ రామ్ రహీం బాబా ఏదైతే చేశారో అలాంటి ఏమైనా చేశారేమో, అందుకని 5 కోట్లు డిమాండ్ చేస్తున్నారేమో అని చెప్పి నేనైతే అనుకున్నాను. సో ఆ కాన్వర్సేషన్లో ఎక్కువగా మనం చూసుకుంటే ఏం జరిగిందంటే మూర్తి గారి అసిస్టెంట్ ఎవరైతే ఉంటారో అమరు ఒక లేడీతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. ఏదో ఒక కేసు విషయం పైన లేకపోతే ఏదో ఒక ఇన్సిడెంట్లో వీళ్ళు ఇరుక్కున్నారు అనుకుంటా. అలా ఇరుక్కున్నందుకు వాళ్ళని బయటికి తీయడానికి దానికి సంబంధించిన ఆధారాలు మొత్తం ఈయన దగ్గర ఉన్నాయి. అవి మొత్తం కూడా జనాలు తీసుకెళ్తే ఈయన విపరీతంగా ట్రోల్ గురవుతారు, అసలు ఇంకా భూస్థాపితం అయిపోతారు, జైలు పోయే ఆస్కారం కూడా ఉందని చెప్పి ఒక టాక్ అయితే నడిచింది. సో అది కనుక బయటకు వస్తే ఈయన పూర్తిగా అసలు నిషేధిస్తేస్తారు. బ్రాహ్మణ సంఘాలన్నీ కూడా ఇంకా నో ఎగ్జిట్ బోర్డు పెట్టేస్తాయి, నో ఎంట్రీ బోర్డు అయితే పెట్టేస్తారు ఈయనకి. సో అందుకని దాన్ని కనుక తప్పించాలంటే 5 కోట్లు డిమాండ్ చేస్తున్నట్టుగా ఆ లేడీ ద్వారా వీళ్ళు కన్వే చేస్తున్నారు ఆ ఇష్యూని. 5 కోట్ల జ్యోతిష్యం చెప్పినందుకు 5 కోట్లు మీరు డిమాండ్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటే మీరు మిగిలిన వాళ్ళ దగ్గర ఎంత చేస్తున్నారు, ఎంతమందిని చంపేస్తున్నారు మీరు? మేము చచ్చిపోయినా పర్వాలేదు, ఈ కేసుని ఎవరైనా సుమోటోగా తీసుకుని మమ్మల్ని కాపాడితే మేము నెక్స్ట్ వీక్ కూడా బయట పెడతాం. సో 5 కోట్లు అయితే మేము ఇవ్వలేము, మా తాకత్ అంత లేదని చెప్పి అంటున్నారు వాళ్ళు. అసలు 5 కోట్లు డిమాండ్ చేయడానికి గల కారణం ఏంటో కూడా అప్పటి వరకు నాకైతే అర్థం కాలేదు. లాస్ట్ ఎండ్లో చూస్తే కనుక అప్పుడు తెలిసింది ఈ పోస్టు సంబంధించేనా అని చెప్పి నాకైతే అర్థమైంది. సో TV5 మూర్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇప్పుడు కూడా ఎక్కువ హై స్టాండర్డ్స్లో ఉన్నవాళ్ళు,
కొద్దిగా బయాస్డ్ మీడియా అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు. కానీ ఏదైనా కానీ ఒక మీడియా ఛానల్లో ఒక హెడ్ పొజిషన్లో ఉన్నారు. సో ఆయన ఇలా ఇంత చిల్లరగా చేస్తారని చెప్పి కూడా కొంతమంది అనుకోవట్లేదు. రాజకీయాల్లో 2 నాలుకల ధోరణి తప్పకుండా ఉంటుంది. ఏది చేసినా కానీ దాన్ని విమర్శించే వాళ్ళు చాలా ఎక్కువ మొత్తంలో ఉంటారు. సో ఈయన ఒక వర్గానికి పాజిటివ్ కాబట్టి ఆయన వ్యతిరేకించే వాళ్ళందరూ కూడా ఉంటారు. ఆ వ్యతిరేకించే వాళ్ళందరూ కూడా వేణుస్వామికి తోడుగా నీడగా ఉండాలని చెప్పి వీళ్ళ ప్లాన్ అనమాట. సో ఇప్పుడు మూర్తి నిజంగానే అలా చేశారా అని చెప్పి కూడా ఇప్పుడైతే స్పెక్యులేషన్స్ అయితే రన్ అవుతున్నాయి. దాంట్లో ఫ్యాక్ట్ అనేది బయటకు వచ్చేలోపు ఈయనపై సింపతి అనేది స్ప్రెడ్ అయిపోవాలని చెప్పి ఈయన ఒక ఇచ్చేస్తున్నట్టుగా వీళ్ళు చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఈ వీడియో రిలీజ్ అయ్యి కొద్దిసేపటి అయింది. నేను చూసినప్పుడు జస్ట్ 5000 వ్యూవర్స్ మాత్రమే వచ్చేసారు. సో కింద మనం చూసుకుంటే ఆల్మోస్ట్ మనకి ఒక 500 కామెంట్స్ ఉన్నాయి. తగిన శాస్తి జరిగిందని చెప్పి అందరూ కూడా తిట్టిపోసేవాళ్ళే. సో ఈ విధంగా ఇంత పెద్ద మొత్తంలో తిట్టిపోతున్నారు ఇన్ని. సో వేణుస్వామి ఏదైతే తీసుకొచ్చారో తెర ముందు తీసుకొచ్చేసారో ఇంకా మాకు ఇంకేం దారి లేదు, మాకు మరణమే శరణం అని చెప్పేసి వాళ్ళ వైఫ్ ఈయన ఇద్దరు కూడా చెప్పడం జరిగింది. మేము ఇంత డేర్గా ఓపెన్గా ఇది మొత్తం కూడా ఫ్యాక్ట్స్ని బయట పెట్టాము. వాళ్ళు పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నారు, పైగా ఇప్పుడు పవర్లో ఉన్నారు, అథారిటీలో ఉన్నారు. వాళ్ళు మమ్మల్ని తప్పకుండా థ్రెట్ ఉంది వాళ్ళ నుంచి, మమ్మల్ని చంపేసినా చంపేస్తారు, మేము చావకుండా ఇంకా బతుకుంటే కనుక ఇంకా నిజాన్ని బయట పెడతాం, బయట కక్కుతామని చెప్పి వైఫ్ని ముందు పెట్టుకొని ఈయనైతే వెనకాల ఒక డీసెంట్ బాయ్ లాగా ఏమీ తెలియని అమాయకుల్లాగా పాపం పసివాడు అన్నట్టుగా నించొని మొత్తం కూడా చేయడం జరిగింది. సో దీంట్లో నిజాలు ఇంకా కూడా బయట తేలాల్సి ఉంది. ఇప్పుడు ఈయనైతే రిలీజ్ చేశాడు, రేపు దీని కౌంటర్ మళ్ళీ మూర్తి గారు టీవీలో డిబేట్ పెట్టేసి చేస్తారు కదా, దాన్ని కూడా చూసి దీంట్లో కన్క్లూజన్ ఏంటో అప్పుడు చెప్తాను. సో చూస్తూనే అప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అనాలిసిస్ కోసం చూస్తూనే మా ఛానల్. మీరు కనుక మొదటిసారి మా వీడియోస్ని చూస్తున్నట్లయితే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి. మీ #MD సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ టుడే షో.